ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ. నేను మీ రమ్య. చార్మినార్ సమీపంలోని పాథర్గఢ్ లోని ఎస్వైసే కాంప్లెక్స్ లో తెల్లవారుజామున ఒక గార్మెంట్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుకాణాలు ఇంకా తెరవక ముందే మంటలు చెలరేగడంతో ప్రాణ నష్టాలైతే తప్పింది అని చెప్పొచ్చు. అయితే 3 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. చార్మినార్ కు కేవలం 200 మీటర్ల దూరంలోనే ఉన్న ఈ గుల్జార్ హౌస్ ప్రాంతంలో గత ఏడాది జరిగిన అగ్ని ప్రమాదం ఇటీవల కాలంలోనే అత్యంత విషాదకరమైన ఘటనగా నిలిచింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పై అంతస్తులో నివసిస్తున్న కుటుంబ సభ్యులు బయటికి రాలేక చిక్కుకుపోయారు. సరైన వెంటిలేషన్ లేకపోవడం, ఒకటే దారి ఉండడం, ఆ ఒక్క దారి కూడా మంటలతో మూసుకుపోవడం వల్ల 8 మంది చిన్నర్లతో సహా మొత్తం 17 మంది మృతి చెందారు. ఎస్వైజే కాంప్లెక్స్ వద్ద అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నట్లుగా ఇక్కడ ప్రత్యక్ష దృశ్యాలైతే మీరు చూడొచ్చు. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫుటేజ్ ఏదైతే ఉందో దీన్ని చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఓవరాల్గా ఈ కాంప్లెక్స్ అంతా కూడా వ్యాపించకుండా ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే ఉందో అక్కడ మాత్రమే, అది కూడా ముందు ప్లేస్లో మాత్రమే కాలుతున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఇది ఉదయం 8 గంటల సమయంలో కావడంతో ఎవరైనా సరే, బట్టల దుకాణాలు అయినా సరే, అక్కడ ఉన్న వేరే ఏ షాప్స్ అయినా సరే, ఆ చార్మినార్ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం కూడా అందరూ బిజినెస్ ఓపెన్ చేసుకొని స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో అది ఒక అదృష్టం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో చిన్నాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరు లేకుండా ఉండే ఆ సమయంలో అయితే ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ నిన్న ఒక 20 నుంచి 25 సార్లు కరెంట్ రావడం పోవడం జరిగింది. అంటే అది కూడా ఈ ప్రమాదానికి దారి తీసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతలో షార్ట్ సర్క్యూట్ అవ్వడం ఇదే మొదటిసారి అని మనం చెప్పుకోవచ్చు. సరే, అసలు మీరేమనుకుంటున్నారు ఈ షార్ట్ సర్క్యూట్ పైన? అసలు ఎవరిది నిర్లక్ష్యం అంటారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.